వినాయక చవితి సందడి మొదలైంది. పండగ సమీపిస్తుండటంతో గణేష్ విగ్రహాన్ని ఒడిశాలో ఓ ఆర్టిస్ట్ వినూత్నంగా ఆలోచించి గాజు సీసాలో తయారు చేశారు. భువనేశ్వర్కు చెందిన సూక్ష్మ కళాకారుడు ఈశ్వర్రావు పర్యావరణ హిత వినాయకుడిని ప్రతిమను కనుల విందుగా తీర్చిదిద్దాడు. తన సృజనాత్మకతకు జోడించి గాజు సీసాలో 5 అంగుళాల కళాకృతిలో 1 అంగుళం గణేశుని ప్రతిమను తయారు చేశారు. వీటిని 10 రోజుల పాటు శ్రమించి రూపొందించినట్లు చెప్పారు. దీని తయారీకి ఐస్ క్రీమ్ స్టిక్స్, రాయి, కొంత రాగిని ఉపయోగించినట్లు వెల్లడించారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలియపరిచేందుకు చిన్ని వినాయకుడిని తయారు చేసినట్లు చెప్పారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తెచ్చిన విగ్రహాలతో కాలుష్యం పెరుగుతుందని, పర్యావరణ హిత గణనాథుల విగ్రహాలను వాడాలని ఈశ్వర్ ప్రజలను కోరారు. వినాయకుడి విగ్రహ తయారీలో తాను కూడా పర్యావరణ హిత వస్తువులనే వాడుతున్నట్లు ఈశ్వర్రావు తెలిపారు.